హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ టీకి సంబంధించి 10th ఆగస్ట్ షిఫ్ట్ 2కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ యొక్క అనాలిసిస్ చూద్దాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నేను ఈ వీడియోకి 1000 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 2026లో తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు మరియు వారు ఏ రాజకీయ పార్టీకి చెందినవారు? సో, తమిళనాడు కొత్త సీఎం ఎవరు అంటున్నాడు. అదేవిధంగా ఏ రాజకీయ పార్టీ అంటున్నాడు. మనం చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్‌గా. మనకి చాలా షిఫ్ట్‌లో ఇది రిపీటెడ్‌గా అడిగినటువంటి క్వెషన్. ఎవరు అంటే మనకి జోసెఫ్ విజయ్ అంట. జోసెఫ్ విజయ్ పూర్తి పేరు. దళపతి విజయ్ అనేది మనం మామూలుగా కామన్‌గా పిలుచుకునేది, కానీ అసలు పేరొచ్చి జోసెఫ్ విజయ్. సో, ఏ పార్టీ అంటే తమిళ వెట్రి కజగం. తమిళ వెట్రి కజగం లేదా టీవీకే పార్టీ నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడడం జరిగింది. సో, ఈ పార్టీ ఎప్పుడు స్థాపించబడింది? నెక్స్ట్ అడిగే క్వెషన్ ఇదే మనకి. సో, ఈ పార్టీ అనేది 2024లో స్థాపించబడింది. సో, 2024లో స్థాపించి 2026లో అధికారంలోకి రావడం జరిగింది. సో, ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు? మే 10th, 2026న ప్రమాణ స్వీకారం చేశారు. నెక్స్ట్ క్వెషన్. లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2026లో స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం ఎవరికి లభించింది? నాకు తెలిసి 5th టైమ్ ఆర్ 7th టైమ్ అనుకుంటా ఈ క్వెషన్ అడగడం. ఓకేనా? మనం చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. కార్లోస్ అల్కరాజ్. ఓకేనా? స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ద ఇయర్ ఎవరంటే లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్‌కి సంబంధించి కార్లోస్ అల్కరాజ్ స్పెయిన్‌కి చెందినటువంటి టెన్నిస్ క్రీడాకారుడు. సో, ఈయనకి మనకి ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 కూడా వచ్చింది. సో, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 విన్నర్ ఎవరు అంటే కార్లోస్ అల్కరాజ్. నెక్స్ట్ ఈయనకి మనకి స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ కూడా వచ్చింది. నెక్స్ట్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ ఎవరు అంటే అరియానా సబాలెంకా. సో, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2026లో టీమ్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం ఏ జట్టుకు లభించింది? అంటే ప్యారిస్ సెయింట్ జర్మన్ జట్టుకు లభించింది. సో, ఫ్రాన్స్ ఫుట్బాల్ క్లబ్ అయినటువంటి ప్యారిస్ సెయింట్ జర్మన్ జట్టు లేదా పిఎస్జి జట్టుకు లభించింది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. జూలై 2026లో భారతదేశం మరియు ఏ దేశం మధ్య జరిగిన 16వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రక్షణ సహాభివృద్ధి అదేవిధంగా భారీ ఆర్థిక పెట్టుబడులకు సంబంధించిన చారిత్రక ఒప్పందంపై సంతకాలు జరిగాయి? అంటే జపాన్ అండ్ ఇండియాకి మధ్య. సో, జపాన్ అండ్ ఇండియాకి మధ్య 16వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రక్షణ సహాభివృద్ధి అదేవిధంగా భారీ ఆర్థిక పెట్టుబడులకు సంబంధించి ఒప్పందం అనేది జరిగింది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, ఈ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగిందంటే మనకి జూలై 2 నుంచి 3 వరకు న్యూఢిల్లీలో జరిగింది. న్యూఢిల్లీలో జరిగింది. సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎవరు పాల్గొన్నారు ఈ సమావేశంలో అంటే భారత్ నుంచి నరేంద్ర మోదీ, భారత ప్రధాని నరేంద్ర మోదీ అదేవిధంగా జపాన్ ప్రధాని అయినటువంటి తకైచి సనయే తకైచి పాల్గొన్నారు. సో, గుర్తుపెట్టుకోండి, జపాన్ ప్రధాని పేరు సనయే తకైచి. ఇది కూడా అడగొచ్చు. సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. సామాజిక సేవ మరియు మహిళా సాధికారత రంగంలో విశేష కృషి చేసినందుకు గాను ఛత్తీస్గఢ్‌లోని బస్తర్ విభాగానికి చెందిన ఎవరికి 2026లో పద్మశ్రీ పురస్కారం లభించింది? అంటే బుద్రి తాతికి మనకి పద్మశ్రీ పురస్కారం అనేది లభించింది. సామాజిక సేవ విభాగంలో మహిళా సాధికారికత రంగంలో విశేష కృషి చేసినటువంటి ఛత్తీస్గఢ్‌కి చెందినటువంటి ఎవరికి 2026లో పద్మశ్రీ అవార్డు లభించిందంటే బుద్రి తాతికి లభించింది. సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, మనకి ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఆస్పిరెంట్స్ కోసం సూపర్ రివిజన్ మెటీరియల్ అనేది అందించడం జరుగుతుంది. సో, దానికి సంబంధించి అసలు కంటెంట్ ఏముంది, అది మీకు యూజ్ అవుతుందా, యూజ్ అవ్వదా అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. సూపర్ రివిజన్ మెటీరియల్‌లో భాగంగా మనం ఏమందిస్తున్నామంటే 10 గ్రాండ్ టెస్ట్‌లు మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి, నెక్స్ట్ 18 మంత్స్ కరెంట్ అఫైర్స్. ఇందులో మీకు 2015 జనవరి నుంచి 2016 జూన్ వరకు 18 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 750 కరెంట్ అఫైర్స్ విత్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటాయి. విత్ టెక్స్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటాయి. నెక్స్ట్ ఇందులోనే మీకు టాపిక్ వైస్ కరెంట్ అఫైర్స్. టాపిక్ వైస్ కరెంట్ అఫైర్స్ అంటే సో, ఇక్కడ చూడండి, స్పోర్ట్స్, అవార్డ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, జీఐ ట్యాక్స్, యూనియన్ బడ్జెట్, అపాయింట్మెంట్స్, ఎక్సర్సైజెస్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్, సబ్మిట్స్, ఇండెక్సెస్ అండ్ ర్యాంక్స్, ఎకనామిక్ సర్వే, కరెంట్ అఫైర్స్ ఉంటాయి. మొత్తం 11 టాపిక్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వీటితో పాటుగా 2025లో జరిగినటువంటి ఎగ్జామ్ ఉంది కదా, ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి మనం దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ రివ్యూ వీడియోస్ అనేది చేయడం జరిగింది. దానికి సంబంధించి కంప్లీట్ పీడిఎఫ్స్ అనేవి మీకు ఈ 2025 ఆల్ షిప్స్ జనరల్ సైన్స్ పీడిఎఫ్‌లో మీకు ఉంటాయి. నెక్స్ట్
1500 జనరల్ సైన్స్ ఎంసీక్యూస్. ఇందులో కెమిస్ట్రీకి సంబంధించి 500 ఉంటాయి. నెక్స్ట్ ఫిజిక్స్‌కి సంబంధించి 500 ఉంటాయి. నెక్స్ట్ బయాలజీకి సంబంధించి కూడా మీకు 500 ఎంసీక్యూస్ అనేవి ఉంటాయి. కేవలం 149 రూపీస్ మాత్రమే. మీరు ఒక బిర్యానీ కోసం కట్ చేసేటటువంటి కాస్ట్ మాత్రమే. చాలా చాలా ఇంపార్టెంట్. సో, మరి ఈ కోర్స్‌ని ఎలా అవైల్ చేసుకోవాలనుకుంటే చూడండి, మీకు ప్లే స్టోర్‌లో కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోగానే లాగిన్ అవ్వగానే మీకు ఇక్కడ స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ స్టోర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా కోర్సెస్ అనేవి ఓపెన్ అవుతాయి. మీకు ఇందులో ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించి 149 రూపీస్ కోర్స్ అనేది కనిపిస్తుంది. ఆర్ఆర్‌బీ గ్రూప్ డి 18 మంత్స్ కరెంట్ అఫైర్స్ అని చెప్పి ఆ కోర్స్ అనేది కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అన్ని ఫోల్డర్స్ కూడా కనిపిస్తాయి. సో, మీరు ఇవి గనుక ప్రిపేర్ అవ్వగలిగితే మీకు కరెంట్ అఫైర్స్ నుంచి ఎన్ని క్వెషన్స్ అడిగినా కూడా మీరు మాక్సిమం క్వెషన్స్ ఆన్సర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. 15-20 క్వెషన్స్ అడుగుతున్నారు కరెంట్ అఫైర్స్‌లో. అన్ని క్వెషన్స్‌కి మనం ఆన్సర్ చేసే విధంగా ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఒక్క క్వెషన్ కూడా మిస్ అవ్వకుండా అన్ని టాపిక్స్ వైస్‌గా ఇచ్చాం. అదేవిధంగా ఓవరాల్‌గా 18 మంత్స్‌కి సంబంధించినటువంటి 750 కరెంట్ అఫైర్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మరి ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్లే స్టోర్‌లో కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ యాప్ ఉంటుంది. ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్‌కి సంబంధించిన లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లో ఉంటుంది. అదేవిధంగా డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోండి. నెక్స్ట్ క్వెషన్. తెల్లని కాంతి కిరణం గాజు పట్టకం గుండా వెళ్ళినప్పుడు అది వివిధ రంగుల పట్టీగా విడిపోవడాన్ని ఏమంటారు? అంటే కాంతి విక్షేపణం అంటాం. ఓకేనా? సో, తెల్లని కాంతి అనేది ఒక పారదర్శక యానకం గుండా లేదా పట్టకం గుండా ప్రయాణించినప్పుడు దానిలోని 7 విభిన్న రంగులుగా విడిపోయే ప్రక్రియను మనం ఏమంటామంటే డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటాం. డిస్పర్షన్ ఆఫ్ లైట్ లేదా కాంతి విక్షేపణం అంటాం. సో, ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. దగ్గరి వస్తువులు స్పష్టంగా కనిపించి, దూరపు వస్తువులు మసకగా కనిపించే మయోపియా లేదా హ్రస్వ దృష్టి అనే దృష్టి లోపాన్ని సరిచేయడానికి ఏ రకమైన కటకాన్ని ఉపయోగిస్తాం? అంటే పుటాకార కటకం లేదా కన్కేవ్ లెన్స్‌ని ఉపయోగిస్తాము. సో, అదే మనకి దగ్గరి వస్తువులు మసకగా కనిపించి రివర్స్‌లో మనకి దగ్గరి వస్తువులు మసకగా కనిపించి, దూరపు వస్తువులు స్పష్టంగా కనిపిస్తే దాన్ని హైపరోపియా అంటాం. దాన్నేమంటాం? హైపరోపియా అంటాం. సో, దాన్ని సరిచేయడానికి దేన్ని ఉపయోగిస్తాం? అంటే కుంభాకార కటకం లేదా కన్వెక్స్ లెన్స్‌ని ఉపయోగిస్తాం. ఓకేనా? సో, దగ్గరి వస్తువులు స్పష్టంగా కనిపించి, దూరపు వస్తువులు మసకగా కనిపించినట్లయితే దాన్ని ఆ దృష్టి లోపాన్ని మయోపియా అంటాము. సో, దీన్ని సరిచేయడానికి మనం పుటాకార దర్పణం లేదా కన్కేవ్ లెన్స్‌ని ఉపయోగిస్తాం. సో, అదే దగ్గరి వస్తువులు మసకగా కనిపించి, దూరపు వస్తువులు స్పష్టంగా కనిపించినట్లయితే ఆ దృష్టి లోపాన్ని మనం హైపరోపియా అంటాం. సో, దాన్ని సరిచేయడానికి కుంభాకార కటకం లేదా కన్వెక్స్ లెన్స్‌ని ఉపయోగిస్తాం. సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. మానవ మూత్రపిండాల్లోని నాళికలలో ప్రధానంగా ఏ రకమైన ఉపకళా కణజాలం ఉంటుంది? అంటే మనకి ఘనాకార ఉపకళా కణజాలం లేదా సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియల్ కణజాలం అనేది ఉంటుంది. సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. విద్యుత్ వలయాలలో నిరోధకాలను శ్రేణిలో అనుసంధానించడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటి? విద్యుత్ వలయంలో నిరోధకాలను శ్రేణిలో అనుసంధానించడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటున్నాడు. అంటే వలయంలో మొత్తం నిరోధాన్ని పెంచి ప్రవహించే విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించడానికి లేదా పరిమితం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం విద్యుత్ వలయాలలో నిరోధాలను శ్రేణిలో అమర్చుతాము. సో, ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. భారతదేశంలో డిజిటల్ పరిదృశ్యాన్ని క్రమబద్ధీకరించడానికి భారత ప్రభుత్వం జారీ చేసిన ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ రూల్స్ 2026 దేశవ్యాప్తంగా ఏ తేదీ నుండి అమల్లోకి వచ్చింది? అంటే మే 1, 2026 నుంచి అమల్లోకి వచ్చింది. ఆన్‌లైన్ గేమింగ్ చట్టాలను కఠినతరం చేస్తూ 2025లో పార్లమెంట్ ఆమోదించినటువంటి చట్టం అనేది మనకి మే 1, 2026న అమల్లోకి వచ్చింది. సో, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. 1000 కిలోల ద్రవ్యరాశి ఉన్న ఒక కారు యొక్క వేగం 5 సెకన్లలో 10 మీటర్స్ పర్ సెకండ్ నుండి 20 మీటర్స్ పర్ సెకండ్ వేగం పెరిగితే ఆ కారుపై ప్రయోగించబడిన బలం ఎంత? సో, మనం ముందుగా ఏం చేయాలంటే త్వరణం ఐడెంటిఫై చేయాలి. త్వరణాన్ని ఐడెంటిఫై చేయాలి. సో, త్వరణం ఏ ఈజ్ ఈక్వల్ టు తుది వేగము మైనస్ తొలి వేగము బై టీ అవుతుంది. సో, అప్పుడు తుది వేగం ఎంత? 20. తొలి వేగం ఎంత? 10 బై టీ అంటే మనకి 5 సెకండ్స్ అవుతుంది. సో, అప్పుడు 10/5 అంటే మనకి త్వరణం ఎంత అవుతుందంటే 2 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది. 2 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది. సో, అప్పుడు బలాన్ని కనుగొనడానికి ప్రిన్సిపల్ ఏంటి మనకి F ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అనేది బలాన్ని కనుగొనడానికి సూత్రం అవుతుంది. అప్పుడు 1000 కేజెస్ ఇంటూ 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది సో, మనకి ఏమవుతుందంటే 1000 ఇంటూ 2 అంటే 2000 న్యూటన్స్ అనేది ఆన్సర్ అవుతుంది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్, రసాయన సూత్రం C3H6గా ఉన్న అసంతృప్త హైడ్రోకార్బన్ సమ్మేళనం యొక్క సరైన ఐయుపాక్ నేమి ఏమిటి? సో ఇక్కడ 3 కార్బన్లు ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి కార్బన్స్? 3 కార్బన్స్ ఉన్నాయి. 3 కార్బన్స్ ఉంటే ఏమంటాం? ప్రోప్ అంటాం. 3 కార్బన్స్ ఉంటే ప్రోప్ అంటాం. నెక్స్ట్ ఇంకొకటి ఏమంటున్నాడంటే మనకి అసంతృప్త హైడ్రోకార్బన్ అంటున్నాడు. అసంతృప్త హైడ్రోకార్బన్ అంటే మనకి సో 2 కార్బన్స్ మధ్య డబుల్ బాండ్ అన్నా ఉండాలి, లేకపోతే ట్రిపుల్ బాండ్ అన్నా ఉండాలి. ఇక్కడ ఫార్ములా ఏమి ఇచ్చాడంటే C3H6. సో మనం ఇలా రాసుకుంటే CH3 CH డబుల్ బాండ్ CH2. నెక్స్ట్ ఇంకొక విధంగా కూడా రాద్దాం. సో ఏది కరెక్టో చూద్దాం. C ట్రిపుల్ బాండ్ CH అనేది మనకి 2 విధాలుగా ఉంటుంది 3 కార్బన్స్ తోటి. సో దీని యొక్క ఫార్ములా ఏమవుతుంది? C3H6 అవుతుంది. C3H6 అవుతుంది. నెక్స్ట్ దీని యొక్క ఫార్ములా ఏమవుతుంది? C3H4 అవుతుంది. C3H4 అవుతుంది. సో దీనిదేమో C3H4, దీనిదేమో C3H6 అవుతుంది. సో మనకి ఇచ్చిన ఫార్ములా ఏంటి అంటే C3H6. మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దీని నేమ్ ఏంటి మనకి అంటే ప్రోపీన్. దీని యొక్క నేమ్ ఏంటంటే ప్రోపీన్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలలో వర్షత మరియు యాంత్రిక బలం కింది ఏ వృక్ష కణజాలం వల్ల కలుగుతాయి? అంటే కొలెన్కైమా కణజాలం వల్ల కలుగుతాయి. మొక్కల్లో వర్షత దీన్ని మనం ఏమంటామంటే ఫ్లెక్సిబిలిటీ లేదా తేలికగా వంగే గుణం అంటాం. సో లేదా యాంత్రిక బలం అనేది దేని వల్ల కలుగుతుందంటే కొలెన్కైమా కణజాలం వల్ల కలుగుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రసాయన శాస్త్రంలో ఐసోబార్స్ అని పిలువబడే మూలక పరమాణువులు ఏది ఎల్లప్పుడూ సమానంగా ఉంటుంది? సో ఐసోబార్స్లో ఎప్పుడు కూడా మనకి ఏమవుతుందనంటే ద్రవ్యరాశి సంఖ్య అనేది సమానంగా ఉంటుంది. ద్రవ్యరాశి సంఖ్య సమానంగా ఉంటుంది. ద్రవ్యరాశి సంఖ్య సమానంగా ఉంటుంది. సో లేదా సేమ్ ఉంటుంది. నెక్స్ట్ అటామిక్ నెంబర్ లేదా పరమాణు సంఖ్య అనేది డిఫరెంట్ ఉంటుంది. ఎప్పుడైనా ఐసోబార్స్లో మనకి ద్రవ్యరాశి సంఖ్య లేదా మాస్ నెంబర్ అనేది సమానంగా ఉంటుంది. నెక్స్ట్ పరమాణు సంఖ్య లేదా అటామిక్ నెంబర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మానవ మెదడులో ఆలోచించడం, తార్కిక విశ్లేషణ చేయడం, తెలివితేటలు మరియు జ్ఞాపక శక్తికి ప్రధానంగా బాధ్యత వహించే భాగం ఏది? అంటే ముందు మెదడు లేదా మస్తిష్కం అని చెప్తాం. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మెదడు మరియు కేంద్రీయ నాడీ వ్యవస్థ నుండి ఆదేశాలను లేదా విద్యుత్ సంకేతాలను కండరాలకు తీసుకువెళ్ళి కదలికలకు కారణమయ్యే నాడులు ఏవి? అంటే చాలక నాడులు లేదా ప్రేరక నాడులు అంటాం. చాలక నాడులు లేదా ప్రేరక నాడులు అని పిలుస్తాం. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విత్తనాలు మరియు పూలు లేకుండా నీరు మరియు ఆహారాన్ని రవాణా చేయడానికి వాస్కులర్ కణజాలాలను కలిగి ఉన్న మొదటి తరం మొక్కలను వృక్షశాస్త్ర వర్గీకరణలో ఏ గ్రూప్లో చేరుస్తారు? సో ఇక్కడ విత్తనాలు అదేవిధంగా పూలు లేకుండా నీరు ఆహారాన్ని రవాణా చేయడానికి వాస్కులర్ కణజాలాలు అంటే జైలం ఉంటుంది, అదేవిధంగా ఫ్లోయం కలిగినటువంటి మొదటి తరం మొక్కలను వృక్షశాస్త్రంలో ఏమంటామంటే మనం టెరిడోఫైటా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫెర్న్ మొక్కలు అంటాం. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నీటి యొక్క పరమ వక్రీభవన గుణకం 1.33. భౌతిక శాస్త్రం ప్రకారం ఈ వాక్యం యొక్క సరైన అర్థం ఏమిటి? అంటే మనకి శూన్యంలో కాంతి వేగం అదేవిధంగా నీటిలో కాంతి వేగం కంటే 1.33 రెట్లు ఉంటుందని చెప్తాం. సో నీటి యొక్క పరమ వక్రీభవన గుణకం 1.33 అంటే ఏంటంటే శూన్యంలో కాంతి వేగం అనేది నీటిలో కాంతి వేగం కంటే 1.33 టైమ్స్ ఎక్కువగా ఉందని చెప్తాం. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పొలాలలో నేల యొక్క సహజమైన సారాన్ని పెంచడానికి మరియు దీర్ఘకాలం పాటు కాపాడుకోవడానికి కింది పద్ధతుల్లో ఏ అత్యుత్తమైన మరియు శాస్త్రీయమైన పద్ధతిని వాడతారు? అంటే సేంద్రియ ఎరువుల వాడకం అదేవిధంగా పంట మార్పిడి పద్ధతిని అవలంబిస్తారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బొగ్గు తయారయ్యే దశలు, నాణ్యత మరియు అందులోని కార్బన్ శాతం పెరుగుతున్న క్రమంలో సరైన అమరిక ఏది? సో ఇక్కడ బొగ్గు అనేది చాలా రకాలుగా ఉంటుంది. దాని యొక్క ప్యూరిటీని బట్టి, దాని యొక్క స్వచ్ఛతను బట్టి బొగ్గు అనేది చాలా రకాలుగా ఉంటుంది. అందులో మనకి ఆంథ్రసైట్ అనేది అత్యధిక ప్యూరిటీ కలిగినటువంటి బొగ్గుగా చెప్తాం. ఎంత ప్యూరిటీ ఉంటుందంటే 85% నుంచి 95% ఉంటుంది. నెక్స్ట్ అదే మీరు బిటునమస్ తీసుకుంటే దాని యొక్క ప్యూరిటీ అనేది 60 నుంచి 80% ఉంటుంది. నెక్స్ట్ లిగ్నైట్ తీసుకుంటే దాని యొక్క ప్యూరిటీ అనేది 40 నుంచి 55% ఉంటుంది. నెక్స్ట్ షీట్ తీసుకుంటే దాని యొక్క ప్యూరిటీ అనేది 40% ఉంటుంది. సో అంటే అత్యధికంగా ప్యూరిటీ కలిగినటువంటి బొగ్గు ఏంటంటే ఆంథ్రసైట్, తర్వాత బిటునమస్, తర్వాత లిగ్నైట్, తర్వాత పీట్. సో పీట్కి తక్కువ ప్యూరిటీ అనేది ఉంటుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్,
కింది రసాయన సమీకరణాన్ని బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు ఒక విద్యార్థి ఆక్సిజన్ కంటే ముందుగా హైడ్రోజన్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తే ఏ ప్రధాన సమస్య ఎదురవుతుంది? సో ఇక్కడ మనకి ఈ సమీకరణాన్ని మనం పరిశీలించినట్లయితే, సో ఇక్కడ చూడండి, ఇటువైపు లెఫ్ట్ సైడ్లో మనకి 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. నెక్స్ట్ రైట్ సైడ్లో కూడా 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఒకవేళ హైడ్రోజన్స్ని బ్యాలెన్స్ చేయడం కోసం లేదా ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయడం కోసం H2O కనుక మనం యాడ్ చేస్తే, అప్పుడు లెఫ్ట్ సైడ్ యాడ్ చేసినా లేకపోతే రైట్ సైడ్ యాడ్ చేసినా సమీకరణంలో హైడ్రోజన్స్ యొక్క సంఖ్య పెరిగి విద్యార్థి కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక కదులుతున్న వస్తువు యొక్క వేగ కాల గ్రాఫ్ త్రిభుజాకారంగా ఉండి వేగం మొదట సరళ రేఖలో పెరిగి తర్వాత అలాగే రేఖీయంగా తగ్గితే ఆ వస్తువు యొక్క త్వరణం గురించి ఏమని నిర్ధారించవచ్చు? సో ఫస్ట్ ఏమంటున్నాడు, ఒక వస్తువుకు సంబంధించి వేగము అదేవిధంగా కాలానికి సంబంధించి గ్రాఫ్ ఇస్తే, సో మొదట ఎలా ఉంటుంది గ్రాఫ్ అనేది? సో సరళ రేఖలో ఉంటుంది. తర్వాత మనకి క్రమంగా తగ్గుతూ వస్తుంది. అంటే గ్రాఫ్ అనేది త్రిభుజాకారంలో ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైంది అంటే మనకి త్వరణం అనేది ధనాత్మకంగా ఉంది. అదే ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే డౌన్కి వస్తున్నప్పుడు త్వరణం అనేది రుణాత్మకంగా ఉంది. ఓకేనా? సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వస్తువు మొదట స్థిరమైన త్వరణంతో ప్రయాణించి ఆ తర్వాత స్థిరమైన లేదా రుణ త్వరణంతో మందగమనంతో కిందకి ప్రయాణం చేస్తుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వం ఆమోదించిన కొత్త జాతీయ క్రీడా విధానం 2026 ఏ పాత విధానాన్ని సవరించి దాని స్థానాన్ని భర్తీ చేసింది? అంటే 2001 జాతీయ క్రీడా విధానాన్ని భర్తీ చేస్తూ భారత పార్లమెంట్ అనేది జాతీయ క్రీడా విధానం 2026ను తీసుకురావడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సాల్వే ప్రక్రియ ద్వారా వాణిజ్యపరంగా బేకింగ్ సోడాను తయారు చేసేటప్పుడు బ్రైన్ మరియు అమ్మోనియా ద్రావణం గుండా ఏ వాయువును పంపిస్తారు? అంటే కార్బన్ డైఆక్సైడ్ను పంపిస్తారు. సాల్వే ప్రక్రియలో మనం బేకింగ్ సోడాని, సోడియం బైకార్బోనేట్ని NaHCO3 కనుక తయారు చేయాలనుకుంటే మనం బ్రైన్ అదేవిధంగా అమ్మోనియా ద్రావణం గుండా CO2 వాయువుని పంపిస్తాము. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2026 సంవత్సరానికి గాను విపత్తు నిర్వహణలో అద్భుతమైన సేవలు అందించిన వారికి ఇచ్చే ప్రతిష్టాత్మక సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ వ్యక్తిగత విభాగంలో ఎవరికి లభించింది? అంటే లెఫ్టినెంట్ కల్నల్ సీతా అశోక్ షేల్కేకి లభించింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 35 ఏళ్ల అనుభవాన్ని వర్ణించే అప్నాపన్ నరేంద్ర మోదీ సాంగ్ మేరే అనుభవ్ అనే పుస్తక రచయిత ఎవరు? అంటే శివరాజ్ సింగ్ చౌహాన్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. కరెంట్ అఫైర్స్ చెప్పుకున్నప్పుడు 6 months కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ 2026ని ఏ పుస్తకం గెలుచుకుంది? ఈ అవార్డు సాధించిన మొదటి మాండరిన్ చైనీస్ భాషా పుస్తకంగా ఇది చరిత్ర సృష్టించింది. అంటే తైవాన్ ట్రావెలాగ్. ఓకేనా? తైవాన్ రచయిత అయినటువంటి యాంగ్ షవాంగ్జీ రాసినటువంటి తైవాన్ ట్రావెలాగ్ అనే పుస్తకానికి 2026కి సంబంధించి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనేది వచ్చింది. సో దీనిని ఇంగ్లీష్లోకి లింగ్ కింగ్ అనువదించారు. సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జేజే థామ్సన్ ప్రతిపాదించిన పరమాణు నమూనా లేదా పుచ్చకాయ నమూనాకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది? అంటే పరమాణు అనేది ధనావేశం కలిగినటువంటి ఒక పెద్ద గోళం. అందులో ఎలక్ట్రాన్లు పుచ్చకాయలో గింజల వలె అక్కడక్కడ పొందుపరచబడి ఉంటాయి. మొత్తం మీద పరమాణు అనేది తటస్థంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం కూడా ఒక ధనావేశం అనుకుంటే, సో ఇది మొత్తం కూడా ఈ రెడ్ కలర్లో ఉన్నది మొత్తం కూడా ధనావేశం అనుకుంటే పుచ్చకాయలో, సో దాంట్లో అక్కడక్కడ మనకి ఏముంటాయి, ఇక్కడ గింజలు ఉంటాయి, అంటే సీడ్స్ ఉంటాయి. సో ఈ సీడ్స్ని ఏమనుకుంటాడంటే మనకి రుణావేశం కలిగినటువంటి ఎలక్ట్రాన్స్ అనుకుంటాడు. సో మొత్తం మీద దీని యొక్క ఆవేశం అనేది స్థిరంగా ఉంటుంది. అంటే పుచ్చకాయను దాని యొక్క నమూనాను ఆటంతో పోల్చడం జరిగింది జేజే థామ్సన్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సజాతీయ మిశ్రమానికి సరైన ఉదాహరణ ఏది? సజాతీయ మిశ్రమం అంటే ఏంటంటే మనకి ట్రాన్స్పరెంట్గా కనిపించాలి. సో ఇక్కడ నీరు మరియు చక్కెర మిశ్రమం. సో నీరు అనేది మనకి చక్కెర మిశ్రమంతో కలిపినప్పుడు అదేమవుతుందంటే క్లియర్ సొల్యూషన్, ట్రాన్స్పరెంట్ సొల్యూషన్ని ఏర్పరుస్తుంది. సో దీన్ని మనం సజాతీయ మిశ్రమం అంటాం. నెక్స్ట్ నీరు నూనెను కలిపితే 2 లేయర్స్ ఏర్పడతాయి. సో దీన్ని విజాతీయ మిశ్రమం అంటాం. నెక్స్ట్ మట్టి నీరు కలిపితే మనకి 2 లేయర్స్ ఏర్పడతాయి. ఓకేనా? సో దీన్ని కూడా విజాతీయ మిశ్రమం అంటాం. నెక్స్ట్ ఇనుప రజన్ను అదేవిధంగా సల్ఫర్ను కలిపితే ఇది కూడా మనకి విజాతీయ మిశ్రమం అవుతుంది. సో నీరు మరియు చక్కెర ద్రావణం మాత్రమే మనకి ట్రాన్స్పరెంట్ సొల్యూషన్ ఏర్పరుస్తుంది కాబట్టి ఇది మనకి
సజాతీయ మిశ్రమం అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది ఏ పరిస్థితుల్లో ఒక వస్తువు యొక్క గురుత్వాకర్షణ స్థితిజ శక్తి విలువ 0గా ఉంటుంది? అంటే వస్తువు అనేది భూమి ఉపరితలం పైన పడి ఉన్నప్పుడు దాని యొక్క గురుత్వాకర్షణ శక్తి అనేది 0గా ఉంటుంది. సో ఎప్పుడైనా వస్తువు భూమి నుంచి కొద్దిగా ఎత్తులో ఉన్నప్పుడు మాత్రమే దానికి ఎంతో కొంత గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. సో అదే కింద పడి ఉన్నట్లయితే, భూమిపైన పడి ఉన్నట్లయితే దానిపైన ఎలాంటి గురుత్వాకర్షణ ప్రభావం అనేది ఉండదు. దాని ప్రిన్సిపల్ ఎలా చెప్తాం? స్థితిజ శక్తి స్థితిజ శక్తి ఏమవుతుంది? mgh అవుతుంది. సో ఇక్కడ హైట్ ఎంత? 0. భూమి నుంచి హైట్ అనేది 0. అప్పుడు స్థితిజ శక్తి ఏమవుతుంది? P 0 అవుతుంది. P 0 అవుతుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకి ఆగస్ట్ 10th సెకండ్ షిఫ్ట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఎవరైనా ఇంకా మన కేఎన్ ఆటోప్లస్ యాప్లో సూపర్ రివిజన్ కోర్స్ కనుక తీసుకున్నట్లయితే తప్పకుండా తీసుకోవడం ట్రై చేయండి. అందులో మీకు 18 మంత్స్కి సంబంధించి 750 కరెంట్ అఫైర్స్, అదేవిధంగా టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ జనరల్ సైన్స్కి సంబంధించి 1500 MCQs అనేవి, నెక్స్ట్ 10 గ్రాండ్ టెస్ట్లు, అదేవిధంగా ప్రీవియస్గా జరిగినటువంటి షిప్స్ యొక్క పీడిఎఫ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ప్లేస్టోర్లో కేఎన్ ఆటోప్లస్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సుని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్కి సంబంధించిన లింక్ అనేది కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సుని అవైల్ చేసుకోవచ్చు. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.